గొంతు బాలేదు, డబ్బింగ్ కూడా చెప్పుకోలేడు అన్నారు. కానీ ఇప్పుడు అదే వాయిస్తో డైలాగులు చెప్తుంటే అబ్బో అనుకుంటున్నారు. నటన రాదు, ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం కష్టమే అన్నారు. కానీ ఆ నటన రాదన్న నటుడే ఏకంగా 7 నంది అవార్డులు అందుకున్నాడు. ఇండస్ట్రీలో 2-3 ఏళ్ళు ఉంటేనే కష్టం అని ఈజీగా తీసిపారేశారు. కానీ ఆయన ఇప్పుడు ఏకంగా 33 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడమే కాకుండా ఇప్పటికీ అంతే బిజీగా ఉన్నాడు. ఈ తరం వారికి జగపతి బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆయన ప్రతినాయకునిగా, గుణచిత్ర నటునిగా ఆకట్టుకుంటున్న తీరు వివరించక్కర్లేదు. కానీ ఒకప్పుడు మరో శోభన్ బాబు అనిపించుకున్నారు జగపతి బాబు. ఇద్దరు అమ్మాయిల నడుమ నలిగే పాత్రల్లో శోభన్ బాబులాగే అలరించారు. అప్పట్లో హీరోగాను తనదైన బాణి పలికించారు జగపతి బాబు. కానీ అప్పటికంటే ఇప్పుడే జగపతి బాబు పరభాషా దర్శకులను సైతం ఆకర్షిస్తూ విలక్షణమైన పాత్రలు పోషిస్తూ పలు భాషల్లో నటిస్తూ ఉండడం విశేషంగా మారింది. వీరమాచినేని జగపతి బాబు 1962 ఫిబ్రవరి 12న జన్మించారు. ఆయన తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేతగా సుప్రసిద్ధులు. రాజేంద్ర ప్రసాద్ దర్శక నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. రాజేంద్ర ప్రసాద్ తండ్రి పేరు జగపతి చౌదరి. ఆ పేరునే తన తనయునికి పెట్టుకున్నారు రాజేంద్ర ప్రసాద్. జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ చిన్న కొడుకు జగపతి బాబు. అంత పెద్ద దర్శక నిర్మాత తనయుడు కాబట్టి జగపతి బాబుకు చిత్రసీమ ఎర్ర తివాచి పరిచిందేమీ లేదు. తండ్రి తొలుత జగపతి బాబు హీరోగా సింహస్వప్నం నిర్మించారు. తొలి చిత్రంలోనే జగపతి బాబు ద్విపాత్రాభినయం చేశారు. ఆ చిత్రం నిరాశను మిగిల్చింది. తరువాత సినిమాలు కూడా అంతగా అలరించలేదు. చివరకు జగపతి బాబు గొంతు కూడా కొందరు దర్శకులకు నచ్చలేదు. దాంతో వేరే వారితో జగపతి బాబుకు డబ్బింగ్ చెప్పించారు. పెద్దరికం చిత్రం హీరోగా బాబుకు బ్రేక్నిచ్చింది. ఈ చిత్రంలో జగపతి బాబుకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. తర్వాత రామ్ గోపాల్ వర్మ గాయం నటునిగా గుర్తింపు తెచ్చింది. అందులో జగపతి బాబు తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తూ సాగారు. మావి చిగురు, మనోహరం చిత్రాలతో ఉత్తమ నటునిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. తర్వాతి రోజుల్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా లక్ష్యం సినిమాతో నందిని అందుకున్నారు. జగపతి బాబు కాల్ షీట్స్కు ఒకానొక సమయంలో విశేషమైన డిమాండ్ ఉండేది. ప్రేమికునిగా, ఇంటి పెద్ద కొడుకుగా, ఒక మంచి భర్తగా, అన్యాయాన్ని ఎదిరించే ఆదర్శ భావాల నాయకునిగా, న్యాయం కోసం పోరాడే యోధుడిగా ఇలా పలు విచక్షణమైన పాత్రల్లో అలరించారు జగపతి బాబు. అవయవ దానం చేసిన వాళ్లకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ప్రకటించాలని ఆయన కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే జగపతి బాబు అసలు పేరు వీరమాచినేని జగపతి చౌదరి. సినీ నిర్మాత, దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ వారసుడు ఈయన. ఇప్పటి వరకు కెరీర్లో 100 సినిమాలకు పైగానే నటించాడు జేబీ. శోభన్ బాబు తర్వాత ఇద్దరు పెళ్లాల కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు ఈయన. 90ల్లో జగపతి బాబు నటించిన కుటుంబ కథా చిత్రాలు సంచలన విజయం సాధించాయి. అలాగే గాయం, మనోహరం లాంటి సినిమాలతో నటుడిగాను గుర్తింపు తెచ్చుకున్నాడు. మద్రాసులోనే చదువు పూర్తి చేసిన జగపతి బాబు తర్వాత సినిమాల్లోకి ప్రవేశించాడు. చదువుకునే సమయంలో రోజుకి 3-4 సినిమాలు చూసిన జగపతి బాబుకి సినిమాల్లోకి రావాలని ఆలోచన ఉండేది కాదు. ఎందుకంటే 12 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వెళ్ళను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. చదువు అయ్యాక కొన్ని రోజులు విశాఖపట్నంలో ఉన్న బిజినెస్ చూసుకున్నాడు. ఇక ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్ళాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకొని తన నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించాడు జగపతి బాబు. అలా కో డైరెక్టర్ నుంచి విషయం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ తన కొడుకు జగపతి బాబు ఇష్టాన్ని మన్నించి 1989లో సింహస్వప్నం సినిమా తీసి తెలుగు సినిమాకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో కృష్ణంరాజు కథానాయకుడు. తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు జగపతి బాబు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత 2-3 ఏళ్ల పాటు జగపతి బాబు నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతి బాబుకు జగన్నాటకం, పెద్దరికం వంటి చిత్రాల విజయంతో నటుడిగా గుర్తింపు వచ్చింది. కానీ ఆయన గొంతు బాగాలేదని అప్పటి వరకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు దర్శక నిర్మాతలు.
పెద్దరికం సినిమాతో రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి గాయం హిట్తో హీరోగా స్థిరపడ్డాడు. ఈ సినిమాకు మణిరత్నం రచయిత. ఈ సినిమాలో తొలిసారి డబ్బింగ్ చెప్పిన జగపతి తన గొంతుతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అతన్ని స్టార్గా నిలబెట్టాయి. 1994లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జేబీ. ఎస్వి కృష్ణారెడ్డి, జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన మావి చిగురు, పెళ్లిపీటలు మొదలైన చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. మావి చిగురు సినిమాతో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు జగపతి బాబు. సౌందర్యతో ఈయన కాంబినేషన్ అప్పట్లో సెన్సేషన్. ఒకే మూసలో వెళ్లకుండా అప్పుడప్పుడు అంతఃపురం, మనోహర్ లాంటి సినిమాలు కూడా చేశాడు జగపతి బాబు. ఈ 2 సినిమాలకు నందులు అందుకున్నాడు జేబీ. కామెడీ క్యారెక్టర్స్ కూడా బాగానే చేశాడీన. 35 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న జగపతి బాబు కెరీర్ పూర్తిగా డల్ అవుతున్న సమయంలో నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ చిత్రంలో విలన్ పాత్రను పోషించాడు. అక్కడి నుంచి మళ్ళీ జేబీ కెరీర్ గాడిన పడింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఈయన నటించిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాలు జగపతి బాబుకు సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక అయితే హీరోగా తన స్టార్డమ్ మసకబారుతున్న సమయంలోనే జగపతి బాబు క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్ళాడు. కానీ అప్పుడు అంతగా ఆకట్టుకోలేకపోయారు. కానీ ఆయన కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం లెజెండ్ అనే చెప్పాలి. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో విలన్గా జగపతి బాబు అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో బెస్ట్ విలన్గా నంది అవార్డుకు ఎంపికయ్యారు జగపతి బాబు. లెజెండ్ తర్వాత జగపతి బాబు కాల్ షీట్స్కు ఎంత డిమాండ్ పెరిగిందో అందరికీ తెలుసు. పరభాషల్లోనూ జగపతి బాబు విలక్షణమైన పాత్రలు పోషిస్తూ సాగుతున్నారు. ఒకే తరహా పాత్రలో నటించిన వాటిలో మూసధోరణి కనిపించకుండా వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నంలో ఉన్నారు జగపతి బాబు. తాను ఎంత బిజీగా ఉన్నా తనకు నచ్చిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూ అలరిస్తున్నారు. నవతరం కథానాయకుల చిత్రాల్లో జగపతి బాబు నటిస్తుండటం ఓ ఎసెట్గా మారింది. సింబా ది ఫారెస్ట్ మ్యాన్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ సలార్లోనూ జగపతి బాబు కీ రోల్లో కనిపించారు. రాబోయే చిత్రాలతో జగపతి బాబు మరింతగా జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం.